షాపుల కోసం ఇతరులు ఎవరు కూడా దరఖాస్తు చేయొద్దని బెదిరింపులకు దిగారు. అవునా కాదా? ఆలోచన చేయమని అడుగుతున్నాను. లిక్కర్ షాపుల్లో మన టెండర్ మన దరఖాస్తులు పిలిచినారు. ఏ రకంగా జరిగాయి? మంత్రులు, ఎమ్మెల్యేలు, పోలీసులు ఏ రకంగా బెదిరించారు? మనం అందరం చూసాం. ఎవరు షాప్ పెట్టినా కానీ 30% కమిషన్ వాళ్ళకి ఇచ్చేలా గేమ్ ప్లాన్ చేశారు. ప్రతి లిక్కర్ షాప్ కు పర్మిట్ రూమ్ పెట్టారు. ప్రతి ఊళ్ళో, ప్రతి వీధి చివర, ప్రతి గుడి చివర, ప్రతి బడి పక్కనే లెఫ్ట్, రైట్, సెంటర్ బెల్ట్ షాపులు కనిపిస్తా ఉన్నాయి. ఈ బెల్ట్ షాపులు, ఈ షాపులు ఏ టైంలో అయినా అందుబాటులో ఉన్నాయి. తెల్లవారుజామున 5 గంటలకు పోయిన షాపులు మందు షాప్ తెరిచి ఉంటుంది. అర్ధరాత్రి 12 దాటిన తర్వాత కూడా మందు షాప్ తెరిచి ఉంటుంది. మందు డోర్ డెలివరీ చేస్తా ఉన్నారు. బియ్యం డోర్ డెలివరీ చేయడంలా ఆపేసినారు, కానీ మందు డోర్ డెలివరీ చేస్తా ఉన్నారు. ఈ ప్రతి షాపులో కూడా ఎంఆర్పి కన్నా కనీసం 20-30 రూపాయలకి ఎక్కువ రేటుకి అమ్ముతా ఉన్నారు. ప్రతి ఊళ్ళో చూసుకోండి. గుడి పక్కకి వెళ్ళండి, బడి పక్కకి వెళ్ళండి, వీధి చివరికి వెళ్ళండి. ఆ బెల్ట్ షాప్లో రేట్ ఎంత అని ఒకసారి చూసుకోండి. ఎంఆర్పి కన్నా 20 రూపాయల, 30 రూపాయల ఎంతకి ఎక్కువ అమ్ముతున్నారో మీరే చూసుకోండి. ఈ అక్రమాలను దగ్గరుండి పోలీసులే కాపాడుతున్నారు, కాపలా కాస్తున్నారు. అన్అఫీషియల్ గా ఆక్షన్ పరుస్తున్నారు. బెల్ట్ షాపులు ఎవరు నడపాలా అని చెప్పి అన్అఫీషియల్ గా ఆక్షన్స్ 2 లక్షలు 3 లక్షలకు గ్రామాలలో పోటీ పడుతున్నారు. ₹20, ₹30 ఎంఆర్పి కన్నా ఎక్కువ రేటుకి అమ్ముతున్నారు. దగ్గరుండి పోలీసులు అమ్మిస్తున్నారు. ఈ డబ్బంతా కింద నుంచి పై వరకు వీళ్ళే పంపకాలే. ఒకవైపున ఈ పంపకాలు ఇలా మాదిరిగానే పంపకాలు పంచుకోవడమే కాకుండా ఏ లిక్కర్ కంపెనీ డిస్టిలరీకి మేలు చేయాలనో వారికి వీరే ప్రైవేట్ లిక్కర్ షాపుల సైన్యంతో వీళ్ళు ఇండెంట్ ప్లేస్ చేస్తారు. అంతా వీళ్ళ చేతుల్లోనే ఉన్నాయి షాపులు, వీళ్ళే ఇండెంట్ ప్లేస్ చేస్తారు. చంద్రబాబు నాయుడు ఏ డిస్టిలరీకి మేలు చేయాలనుకుంటాడో, ఎవరికి మేలు చేయాలనుకుంటాడో వాళ్ళ పేరు మీద వీళ్ళ ప్రైవేట్ సైన్యంతో ఇండెంట్ ప్లేస్ చేస్తారు. అలా వీళ్ళు ఇండెంట్ ప్లేస్ చేస్తే ఆ డిస్టిలరీ వాళ్ళకు ఎక్కువ మద్యం సప్లై చేసే పరిస్థితి వాళ్ళకు ఉంటుంది. ఇలాంటి పరిస్థితులు ఎక్కడైనా కూడా మా హయాంలో చూశారా అని అడుగుతా ఉన్నా. మా హయాంలో ఎంఆర్పికి మించి 1 పైసా కూడా ఎప్పుడైనా ఎక్కడైనా అధికంగా వసూలు చేసిన పరిస్థితులు ఎక్కడైనా ఉన్నాయా అని అడుగుతున్నాను. మరి ఎవరి హయాంలో, ఎవరి పాలసీ వల్ల లంచాలకు ఆస్కారం ఉంటుందో మీరే చెప్పండి అని అడుగుతున్నా. ప్రైవేట్ షాపుల చేత, ఇది బాగా వినండి, ప్రైవేట్ షాపుల చేత, ఎందుకంటే అంతా ప్రైవేట్ మాఫియా కాబట్టి, అంతా వీళ్ళ ఎమ్మెల్యేలు, వీళ్ళ మంత్రులు, అంతా వీళ్ళ నాయకులు వీళ్ళ కనుసన్నల్లో నడుస్తూ ఉన్నారు కాబట్టి ప్రైవేట్ షాపుల చేత వీరు ఎంపిక చేసుకున్న డిస్టిలరీలకు మాత్రమే అధికంగా ఆర్డర్లు ఇచ్చేలా ఈ ప్రైవేట్ షాపుల మాఫియా చేత ఇండెంట్ ప్లేస్ చేస్తే లంచాలు ఇస్తారా? లేక మన హయాంలో చెప్తున్నా, లేక ప్రతి బాటిల్ పై క్యూఆర్ కోడ్ పెట్టి ఆ బాటిల్ పైన ఉన్న క్యూఆర్ కోడ్ అమ్మేటప్పుడు స్కాన్ చేసి డైనమిక్ గా ఆటోమేటిక్ అప్లోడింగ్
బాటిల్ మీద క్యూఆర్ కోడ్ పెట్టి, బాటిల్ అమ్మేటప్పుడు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఆటోమేటిక్గా డైనమిక్గా అప్లోడ్ అయ్యేట్టుగా ఆ క్యూఆర్ కోడ్ అమ్మకాల ఆధారంగా ఎవరికి ఎంత అమ్ముడుపోతే ఆ డిస్ట్రిక్ట్లకు ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా వాళ్ళకి ఆర్డర్లు ఇస్తే అది స్కామా? ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా నేను. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ పారదర్శకత లేకపోవడం వల్ల ప్రైవేట్ షాపుల మాఫియాతో ఆయనకు సంబంధించిన ఆయన ఎవరికైతే మేలు చేయాలనుకుంటాడో, ఎవరి వల్ల లాభపడాలనుకుంటాడో వాళ్ళకు మాత్రమే ఆర్డర్లు ప్రైవేట్ షాపుల ద్వారా ఇండెంట్ ప్లేస్ చేయడం వల్ల 2014 నుంచి 19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో 5 డిస్టిలరీలు ఏకంగా 69% మద్యం తయారీ ఆర్డర్లు ఇచ్చాయి. బిట్వీన్ 2015 and 19, 5 distilleries alone captured 69% of Madhyam Tayari. 69% of the orders were placed only to these 5 distilleries to manufacture and supply liquor. ఏది స్కామ్ అని అడుగుతా ఉన్నా నేను. ఇంకొక ప్రశ్న కూడా అడుగుతా ఉన్నా. ఇప్పుడు ఉన్న 20 డిస్టిలరీల్లో 14 డిస్టిలరీలు, 14 of them out of these 20 వివిధ కాలాలలో డ్యూరింగ్ డిఫరెంట్ టైం పీరియడ్స్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన లైసెన్స్ ఇచ్చినటివి. మిగిలిన 6 కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం లైసెన్స్ ఇచ్చినటివి కాదు, వేరియస్ అదర్ గవర్నమెంట్స్ ఎప్పుడెప్పుడో ఇచ్చినటివే తప్ప వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఒక్కటంటే ఒక్క డిస్టిలరీ లైసెన్స్ కూడా ఇవ్వాలి.